చేయకుండా రాజకీయ వెళ్ళడం వల్లే మిమ్మల్ని ఇండస్ట్రీ కొంచెం దూరంగా ఉంచింది అనుకుంటున్నారా? ఇందువల్ల లేదంటే అది ఒకప్పుడేమో మినిస్టర్గా ఉన్నప్పుడేమో నేను నటించకూడదు. అక్కడికి పర్మిషన్ అడిగిన, క్యాబినెట్ పర్మిషన్. చంద్రబాబు గారు ఒప్పుకోలేదు. వద్దు, నాకు కామెడీ మంత్రి వద్దు, సీరియస్ మంత్రి కావాలి, నువ్వు నటించవద్దు అన్నాడు. బ్రేక్ పడింది. ఓకే, బాబు మోహన్ నటించట్లేదు అనేది వచ్చేసింది. అంతకుముందు ఏంటి, కథ తయారయ్యేటప్పుడే బాబు మోహన్ క్యారెక్టర్ కంపల్సరీ కోట బ్రహ్మానందం అని రాసుకునేది. కానీ ఇప్పుడు లేడుగా బాబు మోహన్. కనుక మామూలుగా కథ రాసుకుంటున్నారు, ఎవడు దొరికితే అవన్నీ పెడుతున్నారు. కనుక నాకు గ్యాప్ వచ్చింది. ఏది దీని తర్వాత నటిద్దాం అనుకుంటే మంచి వేషాలు రాలేదు. ఈ పిచ్చి పిచ్చి వేషాలు ఏంటి నేను అని కొంచెం వెనక ముందు ఆడి సెలెక్ట్ చేయటం పెట్టుకున్నాను. మిమ్మల్ని రీప్లేస్మెంట్, మీరు పొలిటికల్ బిజీగా ఉండడం వల్ల మిమ్మల్ని రీప్లేస్మెంట్ చేసినట్లు ఎవరో అంటే నా పాత్ర ఇగో ఈయనకి ఎక్కువ వచ్చినాయి, నన్ను రీప్లేస్మెంట్ చేసినట్టు ఇస్తున్నా అని మీకు ఎప్పుడు అనిపించింది? ఎవరు అనిపించింది? లేదు, నన్ను రీప్లేస్మెంట్ జాలరు. అవునా? ప్రజలు చెప్పేది నేను, నీకు రీప్లేస్మెంటే లేదని. కొన్ని వందల మంది ఇవాళగా కూడా ఒక 10 మంది వచ్చారు పొద్దున రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి, ఒక కమ్యూనిటీ వాళ్ళు అన్నారు. అందులో 10-15 మంది లేడీస్ కూడా ఉన్నారు. అసలు ఒక్కొక్కళ్ళు ఫోటోలు ఇట్లా నన్ను పట్టుకొని, దేవుడు సార్, మీరు మహానటులు సార్, మిమ్మల్ని చూడటం అదృష్టం కూడా దిగారు. వాళ్ళు అన్నారు మీకు రీప్లేస్మెంట్ లేదని. సరే, ఇప్పుడు కమెడియన్స్, ఇప్పుడు సినిమాలు అనేది చాలా రేర్గా తక్కువ జరుగుతూ ఉంటున్నాయి. అయితే 1000కి పైగా సినిమాలు నటుడిగా పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు. అది ఇప్పుడు వస్తుందంటే నాకు తెలిసింది ఎవరికి సాధ్యం కాదనిపిస్తుంది, భవిష్యత్తులో కూడా ఉండదు. దాని గురించి మీరు అట్లా చేసేది కదా తమ్ముడు. రోజుకు 6 షిఫ్ట్లు పనిచేసినాను తమ్ముడు నేను. చిన్న విషయమా? 10 సంవత్సరాలు 6 షూటింగులు, 5 షూటింగులు. చిన్న సినిమాలు కాకుండా మేము తెల్లవారుజామున 4 to 6 ఇచ్చేటోళ్ళం అంటే మేము భయపడేది ఆయన ముందు. ఏం కాదు, నేను వస్తా అని వచ్చేవారు చిరంజీవి గారు. మహానుభావుడు అన్న నా చీరన్న. ప్రభుత్వం ఉద్యోగం చేసుకుని ఒక మనిషి నటుడిగా అత్యున్నత స్థాయికి ఎదగటం, తర్వాత పొలిటీషియన్గా ఎదగటం ఒక్కసారి వెనక్కి తలుచుకుంటే మీకు అనిపిస్తుంది? ఆశ్చర్యమే కదా. స్టూడెంట్గా నెంబర్ 1, క్లాస్ లీడర్, క్లాస్ ఫస్ట్, ఆ నుంచి ఉద్యోగిగా నెంబర్ 1, సినిమా యాక్టర్గా నెంబర్ 1, పొలిటీషియన్గా నెంబర్ 1. అంత లెజెండరీ డైరెక్టర్ చేసిన మీరు ఇప్పుడున్న దర్శకుల గురించి ఏం చెప్తారు? అంటే వీళ్ళు స్క్రిప్ట్ సరిగా చూసుకోవట్లేదు. గతంలో ఉన్న వాళ్ళంతా స్క్రిప్టే హీరో అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఈవీవి గారు అయితే ఫైనల్ అయిన స్క్రిప్ట్ను కూడా 10 మందితో రాయించిన స్క్రిప్ట్ను కూడా ఆయన మళ్ళీ రీరైట్ చేసుకునేవాళ్ళు. స్పాంటేనియస్గా రీరైట్ చేసుకొని షూటింగ్ రేపు తీసే షార్ట్స్ అన్ని, సీన్స్ అన్నీ 3 సీన్లు అయితే 3, 2 అయితే 2, 5 అయితే 5, నైట్ మళ్ళీ తిరిగి రాసుకునేవాడు. ఇక దాంట్లో అక్షరమొక్క మారనీయుడిగా. సరే, ఇప్పుడు మీది సినిమాది బాబు మోహన్ పేరు